హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈ కొత్త రేషన్ కార్డులు కూడా ఏటీఎం సైజులో ఉండబోతున్నాయని చెప్పడం అయితే జరిగింది. మీలో ఎవరైనా నా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోని చివరి వరకు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదే విధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ ని అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని అయితే షేర్ చేయండి. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ కార్డ్ ని ఏటీఎం కార్డ్ సైజులో తగ్గించి ఫ్యామిలీలో అన్ని వివరాలు అందులోనే ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసే సమయంలో కుటుంబంలో ఎవరైనా వ్యక్తిని యాడ్ చేయాలి అనుకున్నా, స్ప్లిట్ చేయాలనుకున్నా అప్పుడే అవకాశం కల్పిస్తామని అయితే చెప్పడం జరిగింది. సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని భద్రతా ఫీచర్, క్యూఆర్ కోడ్ లాంటి కొత్త ఫీచర్ని అయితే జోడించి ఏటీఎం కార్డ్ సైజులో కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఏప్రిల్ 30 లోపల అయితే ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. మే నెల నుంచి ఏటీఎం సైజు కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తామని అఫీషియల్ గా చెప్పడం అయితే జరిగింది. కొత్త రేషన్ కార్డుల కోసం అయితే గ్రామ వార్డు సచివాలయంలోని మొబైల్ యాప్ లో అయితే వీ యొక్క వివరాలను అయితే నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా ఎండిఓ ఆపరేటర్స్ రేషన్ ఇచ్చే వాళ్ళ దగ్గర ఉన్న ఈ పాస్బుక్ మిషన్ లో కూడా కొత్త కార్డు కోసం అయితే మీరు నమోదు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఏప్రిల్ 30 నుంచి 31 లోపల అయితే ఈకేవైసీ పూర్తయితే జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా మ్యారేజ్ అయిన వారికి, కొత్తగా మెంబర్ని యాడ్ చేయాలనుకునే వారికి, స్ప్లిట్ చేయాలనుకునే వారికి చేంజ్ ఆఫ్ అడ్రస్ గానీ, డిలీషన్ గానీ, ఎడిషన్ సర్వీస్ ఇలాంటివన్నిటి కోసం కొత్త కార్డు జారీ చేసేటప్పుడు ఈ అవకాశం అయితే కల్పిస్తారు. ఏప్రిల్ 30 లోపల ఈకేవైసీ పూర్తి చేసుకున్న వాళ్ళకి మే నెలలో అయితే కొత్త కార్డులను అయితే జారీ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైనా కొత్త డిజిటల్ రేషన్ కార్డు కోసం అప్లై చేయాలనుకునే వాళ్ళు మీ దగ్గర ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి అప్లై చేసుకుని ఏప్రిల్ 30 లోపల అయితే ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి.